మీద ఎంత ఫోర్స్ చేసినా పోలేదు. ఇవాళ నేను అదే అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు రెబల్ గా పోటీ చేశారు. కన్నీ శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నుండి టికెట్ వచ్చింది. కానీ శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం నేనే అసలైన కాంగ్రెస్. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆయన ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినవాడు. మేము 40 years నుంచి ఒకటే, మాకు టికెట్ ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్ లేకుండా కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో ఎవరు కూడా వేరే పార్టీల మెంబర్షిప్ లేదు. అందుకొరకే ఇవాళ వాళ్ళకి ఏమవుతుంది అంటే అసలు స్థానికంగా ఆయన ఉండనే ఉండడు ఇక్కడ. ఫస్ట్ పాయింట్, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొద్ది పైకి వస్తుందని చెప్పేసి ఆయనకు రేపు తెల్లారి టికెట్ పోతుందనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే పిఎస్సిఎస్లో ఆయన ఇంటెన్షియల్లీ చేసిన అనుకుంటున్నాను నేనైతే. మీ వర్గానికి సంబంధించిన లోపలనే ఉన్నారు. ఏం జరగబోతుంది ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంటెన్షియల్లీ చేసిండు ఆయన. రేపు తెల్లారి నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, అసలు ఆదిలాబాద్లో గ్రూప్ ఇజాలు ఉన్నాయి. ఆయన చేసుకునేటప్పుడు కూడా ఒక్కనాడు ఆయన బట్టి తిరగలేదు. మీకు తెలుసు రెడ్డి ప్రెస్ కూడా మీకు ఏమనుకుంటు చెప్పింది అదే మీద ఇండిపెండెంట్ చేస్తాం. నేను కాంగ్రెస్ పార్టీలనే ఉంటాను. మేము కాంగ్రెస్ పార్టీల నుండి మేము అధిష్టానంతో ఎదిరించి మేము టికెట్ ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇందులో లేకుంటే తప్పకుండా నేను నా ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే టాప్ అందరికి 800 కోట్లు టాప్ కాలేజీలు చదివినానంటే టాప్ కాలేజీ చదివినాడు ఇట్లున్నాడు. ఆయన మాట్లాడే 100% రెడీ ఉన్నా కంది శ్రీనివాస్ రెడ్డి ఎదుగుంటానికి. తప్పకుండా నేను ఫేస్ చేస్తా, తప్పకుండా టికెట్ నాకే వస్తుంది. ఇది సంజీవ్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు కీలకంగా మారబోతున్నాయి. ఆదిలాబాద్ లో ఒక గందరగోళం